అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలోనూ జెన్జీ ఉద్యమం మొదలైంది. డిఎస్సీ అక్రమాలపై యువత పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. అటు డిఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ విడుదల చేసింది. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్జీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే మెగా డిఎస్సీ అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కార్పై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది. మెగా డిఎస్సీ నియామక ప్రక్రియను అక్రమాలు, అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. డిఎస్సీలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా స్పందించకుండా లోకేష్ ఇంకా సవాలు విసరడం సిగ్గుచేటని బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్లతో ఈ నెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికి చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని నిరుద్యోగులు, డిఎస్సీ బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డిఎస్సీ 2025 ప్రక్రియ మొదలుపెట్టగానే అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో నియమితుడైన కన్వీనర్ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. డిఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్నే పరీక్షలు నిర్వహించే డిఎస్సీ కన్వీనర్గా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది. డిఎస్సీ రిక్రూట్మెంట్ను భ్రష్టు పట్టించడానికే లోకేష్ విద్యాశాఖను వాడుకున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లో ప్రదర్శించాల్సిన మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు, టాప్ ర్యాంకర్గా వచ్చిన నవీన్ను తీసేసి రెండో లిస్టు ఎందుకు విడుదల చేశారు అని నిలదీస్తున్నారు. డిఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ విడుదల చేసింది. రేపు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం అందజేయనున్నారు. ఆగస్టు 3 లేదా 4వ తేదీన నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్ మీటింగ్స్, ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించనున్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరగాల్సిందేనని, దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ మెగా డిఎస్సీలో అవకతవకలపై సమాధానం చెప్పకుండా సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. 31/7 ఈ నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కలిసి సంబంధిత జిల్లా కలెక్టర్లకి వెళ్ళి వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకి అందజేయడం జరుగుతుంది. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సీలో జరిగినటువంటి డిఎస్సీ 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, మొత్తంగా డిఎస్సీ అక్రమాలకు నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్ ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.